బాగా కాన్సన్ట్రేషన్ చేయాలనుకుంటున్నాను. వెరీ గుడ్. కాకపోతే ఈ 2 ఇయర్స్ కూడా నేను ఎలాంటి ప్రికాషన్ తీసుకోవాలి, ఎలా చేయాలి ప్రిపరేషన్, అది కొంచెం చెప్తారండి సార్? ఫైన్ అమ్మా. మీరు యాక్చువల్గా ఏంటంటే ఎంబీఏ చేస్తున్నారు కాబట్టి ఎంబీఏలో కొద్దిగా హైరార్కీ, కమ్యూనికేషన్, మోరల్ సిస్టమ్స్ అప్రోచ్, ఆ థింకర్స్ పార్ట్ కొద్దిగా బాగా చదవండి. రేపు పొద్దున మీరు పబ్లిక్ అడ్మిషన్ ఆప్షన్ తీసుకుని మీకు ఉపయోగపడుతుంది. దాంతోపాటు ఎవ్రీడే న్యూస్ పేపర్ అన్నీ బాగా చూస్తూ ఉండండి. ఆ తర్వాత న్యూస్ అన్నీ బాగా వింటూ ఉండండి. సో ఇది ఏదైనా కాంపిటీషన్ లైక్ సివిల్ సర్వీస్ క్రానికల్ లాంటి మ్యాగజైన్ ఏదైనా చదవండి. మీరు ఇండియా టుడే లాంటి మ్యాగజైన్ చదవండి. ఈ విధంగా జీకే ఇంప్రూవ్ చేసుకోండి. దానివల్ల మీకు చాలా ఉపయోగపడుతుంది. ఈ 2 ఇయర్స్ ఈ విధంగా ఉపయోగ చేసుకుంటే మీకు జిఎస్కి చాలా వరకు ఉపయోగపడుతుందమ్మా. ఓకే, నెక్స్ట్ కాల్ చూద్దాం. రైట్. హలో 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 అండి, నమస్తే. మీ పేరు? నా పేరు మహేష్ స్వామి అండి. నా పేరు గురజాల నుంచి మాట్లాడుతున్నాను, గుంటూరు డిస్ట్రిక్ట్. చెప్పండి మహేష్ స్వామి గారు, చెప్పండి. సార్ నేను బీఫార్మసీ ఫైనల్ ఇయర్ చదువుతున్నానండి. చెప్పండి మహేష్ బాబు. సార్ నెక్స్ట్ నేను సివిల్స్ చేయాలంటే ఇక్కడ నెక్స్ట్ మాకు కోర్సెస్ ఏమున్నాయండి? బీఫామ్ ఫైనల్ ఇయర్ చదువుతున్నారు కాబట్టి గ్రాడ్యుయేషన్ అయిపోతే సివిల్ సర్వీస్ మీరు రాసుకోవచ్చు. సైన్స్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి వన్ ఆఫ్ యువర్ ఆప్షన్ సైన్స్, ఆంథ్రోపాలజీ అలాంటిది పెట్టుకొని మిగతా సబ్జెక్ట్ ఏదైనా ఆర్ట్స్ తీసుకుంటే మీకు చాలా ఉపయోగపడుతుందండి. మీరు ఎప్పుడైనా రండి హైదరాబాద్కి వచ్చి నన్ను కలవండి. కలిస్తే మీ బ్యాక్గ్రౌండ్ తగ్గట్టు ఏ సబ్జెక్ట్ సూట్ అవుతుందో నేను చెప్తానండి. ఓకే, నెక్స్ట్ కాల్ చూద్దాం. హలో హలో మేడం. హలో, నమస్తే అండి. మీ పేరు? నా పేరు సుజన్ మేడం, గోవర్కర్ నుంచి మాట్లాడుతున్నా. చెప్పండి సుజన్ గారు, చెప్పండి. సార్ ఈ సివిల్ సర్వీస్లో ర్యాంకింగ్ బేస్ ఎలా ఉంటుందండి? ర్యాంకింగ్ అంటే ఐఏఎస్ ఏ ర్యాంక్ వస్తే ఐఏఎస్ వస్తుందన్నా మీ డౌట్? అవునా, అంటే మార్క్స్ ఎలా ఇస్తారు సార్ ర్యాంకింగ్కి? అంటే ఏ మార్క్స్కి ర్యాంక్ కేటగిరీస్ అంటే? రైట్ అండి. యాక్చువల్గా అంటే ఇది చాలా ఎక్స్ప్లెనేషన్ చాలా ఉంటుంది. అరౌండ్ 50% మార్క్స్ 60% కంటే మించిపోవండి సివిల్ సర్వీస్లో మార్క్స్. మనకు 50% మార్క్స్ మాత్రమే వస్తుంది. మనకు 50 to 60% వస్తే యూల్ బి ఇన్ టాప్ 10లో ఉంటారు. మీరు దానికి మించిపోవు జనరల్గా. సో టాప్ అరౌండ్ 80 అంటే డిపెండ్ అపాన్ ద పోస్ట్ అండ్ ఎవ్రీథింగ్. టాప్ 80లో వస్తే యూల్ బి డెఫినెట్లీ గెట్ ఇన్ టు ద ఐఏఎస్. ఆ తర్వాత ఒక నదర్ 20 పోస్ట్ విల్ బి ఫర్ ఐఎఫ్ఎస్, ఇండియన్ ఫారెన్ సర్వీస్. ఆ తర్వాత ఇంకొక 70-80 ఐపీఎస్కి ఉంటుంది. మిగతా వాళ్ళకి కస్టమ్స్ అండ్ లైఫ్, ఇన్కమ్ ట్యాక్స్, ఆ విధంగా ఉంటుంది. డిపెండ్ అపాన్ దట్ ఇయర్ పోస్ట్ బట్టి చాలా వరకు ఉంటుందండి ఇది. ఓకే, నెక్స్ట్ కాల్ చూద్దాం. హలో హలో నమస్తే అండి, చెప్పండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హలో చెప్పండి, మీ పేరు? నా పేరు లక్ష్మణ్ అండి. మా బాబు ఎంపీసీ సెకండ్ ఇయర్ కంప్లీట్ చేశారు సార్. చెప్పండి. ఇంటరా డిగ్రీయా? ఇంటర్ సార్. ఇప్పుడు ఎయిర్ క్రాఫ్ట్ మెయింటెనెన్స్ ఇంజనీరింగ్ చేస్తున్నారు సార్ వెరీ ఇయర్ లో. ఇప్పుడు ఎన్డీఏలో సీట్ వచ్చే అవకాశం ఉన్నా సార్, అది చేయడం బాగుంటుందా ఇది చేయడం బాగుంటుందా అని అడుగుతున్నాం సార్. అంటే ఒకటి బ్యాక్గ్రౌండ్ ఒకటి ఏదైనా మంచిది పెట్టుకోవడం చాలా బెటర్ అండి. సివిల్ సర్వీసెస్ ఎట్లా రాద్దాం అనుకున్నా డెఫినెట్గా రాద్దాం, ప్రాబ్లం లేదు. ఎన్డీఏలో కానీ సీట్ వచ్చేసి మీరు అక్కడికి వెళ్ళేసి మళ్ళీ కొన్ని రోజులు సర్వ్ చేసి మళ్ళీ బ్యాక్ వచ్చేస్తే కూడా మీకు కొద్దిగా సపోర్టింగ్ ఉంటుంది. కొంచెం బ్యాక్గ్రౌండ్ అనేది ఒకటి ఉండిపోతుంది మీకు. సో రెండూ కలిపి చేసుకోవచ్చు. లేకపోతే నాకు సివిల్ సర్వీసెస్ ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంది, అది మాత్రమే చేసినా ఖచ్చితంగా అది వదిలేసి దీని మీదకి రండి. ఓకే, నెక్స్ట్ కాల్ చూద్దాం. హలో 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 అండి, నమస్తే. నమస్తే అండి. చెప్పండి, మీ పేరు? హలో, నా పేరు రేంపుల షరీఫ్ అండి. చెప్పండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? వరంగల్ నుంచి మాట్లాడుతున్నాను. అడిగండి సార్, మీ డౌట్ ఏంటి? డౌట్ అండి, నేను ఐపీఎస్ అవుదాం అనుకుంటున్నాను. వెరీ గుడ్ షరీఫ్ గారు, వెరీ గుడ్, చెప్పండి. ఐపీఎస్, ఓకే. నేను బీకామ్ కంప్యూటర్స్ అయిపోయిందండి, గ్రాడ్యుయేషన్ అయిపోయిందండి. ఓకే. అయితే ఇప్పుడు సివిల్స్ ప్రిపేర్ అవుదాం అనుకుంటున్నాను. మీరు తెలుగు మీడియం చేస్తారా బీకామ్ కంప్యూటర్స్ ఇంగ్లీష్ ఇంగ్లీష్ మీడియం కదా? సో ప్రిపేర్ అవ్వండి, ఇంకా ప్రాబ్లం ఉంది. మరి ఆప్షన్ ఆప్షన్ సబ్జెక్ట్ ఏది తీసుకోవాలండి మీ డౌటా? అవునండి, ఆప్షన్స్ అనేది ఎలా సెలెక్ట్ చేసుకోవాలి? రైట్ అండి. సో అదే నేను చెప్పాను కదా, హైదరాబాద్లో కొన్ని పర్టికులర్ సబ్జెక్ట్స్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి. హైదరాబాద్లో ఢిల్లీలో కూడా ఈ పర్టికులర్ సబ్జెక్ట్ మాత్రం అవైలబుల్ ఉన్నాయి. లైక్ హిస్టరీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, ఆంథ్రోపాలజీ, సోషాలజీ, జోగ్రఫీ, జనరల్ స్టడీస్, ఈ కామన్గా ఈ సబ్జెక్ట్స్ మాత్రం అవైలబుల్ ఉన్నాయి. ఇందులో మీకు మీ బ్యాక్గ్రౌండ్ తగ్గట్టు ఏది ఉపయోగపడుతుందో వచ్చి చూస్ చేసుకుంటే బెటర్. కంప్యూటర్స్ అయితే సివిల్ సర్వీస్లో లేదండి. సో యూ హ్యావ్ టు గో ఫర్ న్యూ సబ్జెక్ట్ పోవాలి కాబట్టి ఇందులో మాత్రం ఒకటి ఏదైనా చూస్ చేసుకుంటే చాలా బెటర్గా ఉంటుంది. మీరు వచ్చి ఎప్పుడైనా పర్సనల్ కలవండి, మీకు నేను హెల్ప్ చేస్తాను. ఓకే, నెక్స్ట్ కాల్. హలో హలో, నమస్తే అండి, చెప్పండి. హలో, మీ పేరు? హలో, ఓకే, నెక్స్ట్ కాల్ చూద్దాం. హలో హలో నమస్తే అండి, చెప్పండి. నా వాల్యూమ్ నాకే వినిపిస్తోందని టీవీ వాల్యూమ్ కాస్త తగ్గించి మాట్లాడండి ఫోన్లో. హలో మేడం, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ అండి. మీ పేరు? నా పేరు శేఖర్ అండి. ఓకే, ఏం చదువుతున్నారు? మాది గ్రాడ్యుయేషన్ అయిపోయిందండి. దేంట్లో చేశారు శేఖర్ గారు గ్రాడ్యుయేషన్? మేము పిహెచ్డి బీజెడ్ చేసామండి. ఇప్పుడు సివిల్కి ప్రిపేర్ అవుతున్నాం. ఓకే. అయితే మాకు సివిల్ ఏంటంటే దాని గురించి ఏమనేది తెలియడం లేదు. ఎన్ని పేపర్స్ ఉంటాయి, ఎలా ప్రిపేర్ అవ్వాలని.
సరే అండి. ఇప్పుడు ప్రిలిమినరీలో 2 పేపర్స్ ఉంటాయండి. ఒక ఆప్షన్ ప్లస్ ఒక జనరల్ స్టడీస్ ఉంటుంది. మెయిన్స్కి 2 ఆప్షన్స్ ఉంటాయి. దాన్ని 2 పేపర్గా డివైడ్ చేస్తారు, 4 పేపర్లు అవుతుంది. ఇంకొక జనరల్ స్టడీస్ మళ్ళీ 2 పేపర్గా డివైడ్ చేస్తారు, 6 పేపర్లు అవుతుంది. ఒక జనరల్ ఎస్సే పేపర్ ఉంటుంది, 7 పేపర్లు అవుతుంది. ఆ తర్వాత ఒక ఇంగ్లీష్ పేపర్ ఒకటి ఉంటుంది, 8 అవుతుంది. ఆ తర్వాత ఒకటి ఎనీ ఇండియన్ లాంగ్వేజ్ ఒకటి తీసుకోవాలి. టోటల్గా 9 పేపర్స్ ఉంటాయండి మీకు. ఓకే, నెక్స్ట్ కాల్ చూద్దాం. హలో హలో, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్, చెప్పండి. చెప్పండి మీ పేరు. నా పేరు గాలిబ్ సార్, కాకినాడ చేస్తున్నాను నేను. ఓకే చెప్పండి జావేద్, చెప్పండి. సార్ నేను ఇప్పుడు బీటెక్ ఫస్ట్ ఇయర్ మెకానికల్ చదువుతున్నాను సార్. ఓకే. ఓకే నేను ఫ్యూచర్లో సివిల్ రాద్దాం అనుకుంటున్నాను. బీటెక్ చదువుతూ సివిల్ ప్రిపేర్ అవుదామా? ఏంటండి? ఫ్యూచర్లో సివిల్ రాద్దాం వెరీ అనుకుంటున్నారు. గుడ్. క్వశ్చన్ ఏంటి? ఇప్పుడు నేను బీటెక్ చదువుతూ సివిల్ ప్రిపేర్ అవుదామా? బీడీఎస్. అంటే బీడీఎస్ చదువుతూ సివిల్ సర్వీస్ ఇప్పటి నుంచి ప్రిపరేషన్ మొదలు పెట్టాలని అడుగుతున్నారా? ఇప్పటి నుంచే ప్రిపరేషన్ మొదలు పెడదామా? మొదలు పెట్టండి, చాలా మంచిది కదా. మీరు ఇప్పటి నుంచి అనుకోవడం నిజంగా చాలా సంతోషకరమైన విషయం. మీరు ఇప్పటి నుంచి ప్రిపరేషన్ మొదలు పెట్టండి. ఎందుకంటే రేపు పొద్దున సివిల్ సర్వీస్ రాయడానికి చాలా ఉపయోగపడుతుంది. ప్రస్తుతానికి మీరు న్యూస్ పేపర్ చదువుతుండండి, మ్యాగజైన్స్ అన్ని ఫాలో అవుతుండండి. ఇంటర్నెట్కి వెళ్ళి మీకు ఐడియా ఉంటే ఇంటర్నెట్ కానీ వెళ్తుంటే ఇండియా మ్యాప్ ఓపెన్ చేసి మనకు అసలు నార్త్లో ఏముంది, సౌత్లో ఏముంది, ఈస్ట్లో ఉంది, వెస్ట్లో ఉంది, మన దగ్గర నుంచి పోయే రివర్స్ ఏంటి, మన పాపులేషన్ ఎలా ఉంది అని ఈ ఎవ్రీథింగ్ మీరు ఒక టార్గెట్ లాగా ఒక పద్ధతి ప్రకారం ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకుంటే మీకు చాలా ఉపయోగపడుతుంది ఫ్యూచర్లో. ఇదంతా ఇన్ఫర్మేషన్ జీకే చాలా డెవలప్ చేయండి మీరు అయినంత వరకు. దాని ఎగ్జామ్స్లలో జీకే చాలా ఇంపార్టెంట్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ కాల్ చూద్దాం. హలో హలో మేడం. హలో నమస్తే అండి, చెప్పండి మీ పేరు. నా పేరు వనరాజా, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఆదిలాబాద్. చెప్పండి రాజు గారు, మీ క్వశ్చన్ చెప్పండి. సార్ నా ఇప్పుడు ఇంటర్మీడియట్ అయిపోయింది సార్. వెరీ గుడ్. నేను సివిల్కి ప్రిపేర్ కావాలనుకుంటున్నాను. ఓకే. దానికి కావాల్సిన గైడెన్స్ కొన్ని. ఓకే, కావాలి. మరి డిగ్రీ ఏం చేద్దాం అనుకుంటున్నారు? డిగ్రీ ప్లాన్ ఏంటి? ఇంటర్మీడియట్ అయితే అయిపోయింది, బాగానే ఉంది. డిగ్రీ ఏం చేద్దాం అనుకుంటున్నారు? డిగ్రీ బీకామ్ జనరల్ తీసుకున్నా సార్. అచ్చా, బీకామ్ తీసుకుంటున్నారు. ఓకే, ఫైన్ అండి. నేను చెప్పాను కదా, డిగ్రీ తర్వాతనే మీరు ఈ ఎగ్జామినేషన్కి ఎలిజిబిలిటీ వస్తుంది మీకు యాక్చువల్గా. కానీ ఇప్పటి నుంచి ప్రిపరేషన్ మాత్రం మొదలు పెట్టండి. మ్యాగజైన్స్ అవన్నీ, న్యూస్ పేపర్స్ అవన్నీ బాగా చదువుతుందండి. ఇండియా టుడే లాంటి మ్యాగజైన్స్ చదవండి. జిఎస్ బాగా చదవమంటారా? జీకే చాలా ఇంప్రూవ్ చేసుకోండి. జనరల్ స్టడీస్ చాలా ఎక్కువ చదువుతూ ఉండాలి మీరు. చదివితే మీకు చాలా ఫ్యూచర్లో చాలా ఉపయోగపడుతుంది అన్నట్టు. ఓకే సార్, మీరు చెప్పండి, ఇప్పుడు ఈ ప్రిపరేషన్లో జనరల్గా ఎక్కడ తప్పులు జరిగే అవకాశాలు ఉంటాయి, అంటే ఎక్కడ ఎక్కువగా కేర్ తీసుకోవాలంటారు? ఫస్ట్ థింగ్, స్టూడెంట్ ఆప్షన్ చాలా జాగ్రత్త డిసైడ్ చేసుకోవాలండి. ఆప్షన్ మీద అతని సర్వీస్ వచ్చింది రాని చాలా డిపెండ్ అయి ఉంటుంది. కొంతమంది లైక్ ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ చేసి ఇంజనీరింగ్ సబ్జెక్ట్ పెట్టుకుంటారు, వాళ్ళకి 3-4 సంవత్సరాలైనా వాళ్ళు పాస్ అవ్వరు. వేరెవర్ లైక్ పబ్లిక్ అడ్మిషన్ విచ్ ఇస్ అవైలబుల్, చాలా కంఫర్టబుల్ అవైలబుల్ హైదరాబాద్లో. ఇలాంటి పబ్లిక్ అడ్మిషన్ ఆప్షన్ తీసుకొని ఫస్ట్ అటెంప్ట్లో పాస్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అంటే వాళ్ళకి వితౌట్ బ్యాక్గ్రౌండ్, వాళ్ళు ఏదో బ్యాక్గ్రౌండ్ చేసి అక్కడికి పబ్లిక్ అడ్మిషన్ ఏం తెలియదు, జనరల్ స్టడీస్ అంటే ఏం తెలియదు, ఇక్కడికి వచ్చేసి జస్ట్ ఆ సబ్జెక్ట్స్ అవసరమైన నేర్చుకొని జస్ట్ రైటింగ్ ఎగ్జామ్స్ అండ్ క్లియరింగ్ వర్క్స్. సో ఈ సబ్జెక్ట్ ఎంచుకోవడం చాలా ఇంపార్టెంట్. అది మాత్రం చాలా దృష్టిలో పెట్టుకోవాలి. ఓకే, బ్రేక్ తీసుకుందామండి. రైట్. గైడ్ ప్రోగ్రాంలో మరికొంతమంది కాలర్స్తో మాట్లాడే ముందు టేక్ ఎ షార్ట్ బ్రేక్. స్టే ట్యూన్ టు వనితా టీవీ. వెల్కమ్ బ్యాక్ ఆఫ్టర్ ద షార్ట్ బ్రేక్. ఇప్పుడు మనతో పాటు ఉన్నారు మహేంద్ర గారు. మీరు డయల్ చేయాల్సిన నెంబర్స్ 9010234341, 9010234789. మా ఈమెయిల్ ఐడి vanitha@gmail.com. మహేంద్ర గారు, మీరు చెప్పండి, ఇప్పుడు సివిల్స్లో ఎక్కువగా సక్సెస్ రేట్ ఇస్తున్న ఆప్షన్స్ ఏవండి? ప్రస్తుతానికి చాలా అందరు మంది ఆర్ట్స్ సబ్జెక్ట్స్కి వెళ్ళిపోతున్నారండి. లైక్ అందులో ఎస్పెషల్లీ ఇప్పుడు పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, సోషాలజీ, ఆంథ్రోపాలజీ, జోగ్రఫీ, జనరల్ స్టడీస్ విచ్ కంపల్సరీ ఫర్ ఎవ్రీబడి, తెలుగు లిటరేచర్, ఇలాంటి ఆప్షన్స్ మాత్రమే ఎక్కువ సక్సెస్ ఇస్తున్నాయి అన్నట్టు. అందులో చాలా ఎక్కువ సక్సెస్ ఉన్నది పబ్లిక్ అడ్మిషన్ కొద్దిగా హైలో ఉంది మిగతా సబ్జెక్ట్స్ల కంటే. పబ్లిక్ అడ్మిషన్ తీసుకుంటే చాలా బెటర్గా ఉంటుంది. ఓకే, అయితే ఈ ప్రిపరేషన్స్లో మనం చూస్తుంటే జనరల్ స్టడీస్కి సంబంధించి చాలా మంది బ్యాక్లో ఉన్నట్టు అనిపిస్తుంది. అంటే మిగతా సబ్జెక్ట్ పర్ఫెక్ట్గా ఉన్నా కూడా జిఎస్ అంటే జనరల్ స్టడీస్ లో వాళ్ళు ఇంకా ఏ విధంగా వాళ్ళు షార్ప్ చేసుకోవచ్చు అంటారు? రైట్ అండి. అంటే ఇట్స్ డిపెండ్ ఆన్ బ్యాక్గ్రౌండ్. మీరు అడిగిన 100% రైట్ క్వశ్చన్.
సబ్జెక్టులు ఏంటంటే ఒక పర్టికులర్ సిలబస్ ఉందండి. జనరల్ స్టడీస్లో పర్టికులర్ సిలబస్ లేదు. దాంతోపాటు జనరల్ స్టడీస్ చాలా ఏరియాస్ ఉన్నాయి, లైక్ హిస్టరీ, జాగ్రఫీ, ఎకానమీ, పాలిటీ, సైన్సెస్, మెంటల్ అబిలిటీ, కరెంట్ అఫైర్స్, ఇన్ని ఏరియాస్ చూసుకోవాలి స్టూడెంట్. సో అది చాలా కష్టం అయిపోతుంది స్టూడెంట్కి. దాని కూడా ఒక స్పెసిఫిక్ సిలబస్ అంటే ఏం లేదు, ఈ కెన్ ఆస్క్ ఎనీ క్వశ్చన్ ఎనీవేర్ అన్నట్టు. సో అందుకనే జనరల్ స్టడీస్ ప్రిపేర్ అవ్వడం చాలా కష్టం. ఒక స్టూడెంట్ ఏం చేసుకోవాలంటే ఆయన బ్యాక్గ్రౌండ్ ఏదైతే ఉందో దాన్ని చూసుకొని ఆ సబ్జెక్ట్స్ ఎక్కువ స్ట్రాంగ్ అయిపోయి మిగతా ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ మీద ఇంకొద్దిగా చూసుకుంటే జనరల్ స్టడీస్ ఓవర్కమ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంజనీరింగ్ స్టూడెంట్ మ్యాథ్స్, ఫిజిక్స్ బాగుంటుంది కాబట్టి అవి బాగా స్టాండర్డ్ ఇంప్రూవ్ చేసుకొని దాంతోపాటు జాగ్రఫీ, పాలిటీ లాంటి ఏరియా చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఒక కరెంట్ అఫైర్స్ చూసుకుంటే జనరల్ స్టడీస్ ఈజీగా ఓవర్కమ్ చేసుకోవచ్చు. దానికి ఏం పెద్ద ప్రాబ్లం ఉండదు. ఓకే, కాల్ చేద్దాం. రైట్. హలో 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 అండి, నమస్తే. మీ పేరు? హలో నమస్తే అండి, నా పేరు గీతాంజలి. గీతాంజలి గారు అడగండి, మీ డౌట్ ఏంటి? మహేంద్ర గారితో మాట్లాడాలి. చెప్పండి గీతాంజలి గారు, చెప్పండి. సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ గీతాంజలి, చెప్పండి. యాక్చువల్లీ నేను ఎంబీఏ చేస్తున్నాను, ఎంబీఏ ఫస్ట్ ఇయర్. ఓకే గీతాంజలి. సో నాకు ప్లానింగ్ ఏంటంటే సివిల్స్ ప్రిపేర్ అవుదామని చెప్పేసి. వెరీ గుడ్. నాది బ్యాక్గ్రౌండ్ వచ్చేసి బీఎస్సీ మ్యాథమెటిక్స్ అండి. వెరీ గుడ్. సో ది ఆప్షనల్స్ ఏది చూస్ చేసుకుంటే బెటర్ సార్ యాక్చువల్లీ? రైట్ గీతాంజలి గారు, మీరు ఎట్లా ఎంబీఏ చేస్తున్నారు కాబట్టి మీకు హైరార్కీ, కమ్యూనికేషన్, మోరల్, సిస్టమ్స్ అప్రోచ్ ఇలాంటి ఏరియాస్ ఆల్రెడీ మీరు కవర్ చేసుకున్నారు కాబట్టి పబ్లిక్ అడ్మిషన్ ఆప్షన్ తీసుకోండి. సిలబస్ తక్కువగా ఉంటుంది, స్కోరింగ్ బాగుంటుంది, మీరు చదువుకోవడానికి చాలా వీలుగా ఉంటుంది, కంఫర్టబుల్గా ఉంటుంది గీతాంజలి గారు. ఓకే, నెక్స్ట్ కాల్ చూద్దాం. హలో హలో, నా పేరు ప్రశాంతి అండి. చెప్పండి, మీకున్న డౌట్ ఏంటి? మా బాబు బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతున్నాడండి. ఓకే. అయితే బాబు ఇప్పుడు ఐఏఎస్ గురించి అనుకుంటున్నాము. ఓకే. ఇంజనీరింగ్ సర్వీసెస్, దాని గురించి మాట్లాడదామని. తప్పకుండా. రైట్ అమ్మ, యాక్చువల్గా మీరు ఐఏఎస్ ఇంజనీరింగ్ సర్వీసెస్ కోసం, సివిల్ సర్వీసెస్ ఈస్ అ డిఫరెంట్ బ్రాంచ్, ఐఏఎస్ ఇంజనీరింగ్ సర్వీసెస్ డిఫరెంట్ బ్రాంచ్. సివిల్ సర్వీస్కి ప్లస్ ఇంజనీరింగ్ సర్వీస్కి సంబంధం ఏం లేదు. ఇంజనీరింగ్ సర్వీస్ కోసం నోటిఫికేషన్ వస్తుంది, మీరు జనరల్గా ఇంజనీరింగ్ సబ్జెక్ట్ పెట్టుకొని రాయాలి. వాటి కోసం ఇంజనీరింగ్ నోటిఫికేషన్ మీరు అప్లై చేసి మీ అబ్బాయిని ఇంజనీరింగ్ రాయించండి, ఏం ప్రాబ్లం లేదు. ఓకే, అంటే సపరేట్ నోటిఫికేషన్ వస్తుంది. రైట్, దాని కనెక్టివిటీ లేదు. సివిల్ సర్వీస్ యూపీఎస్సీ అండర్ యూపీఎస్సీ ఉంటుంది, కానీ ఇట్స్ డిఫరెంట్ ఎగ్జామినేషన్ అన్నట్టు, డిఫరెంట్ డిస్ట్రిక్ట్. ఓకే, నెక్స్ట్ కాల్ చూద్దాం. హలో 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 అండి, నమస్తే. చెప్పండి. మేడం అది పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అయిపోయింది. ఓకే. అయితే జాబ్స్ ఏమేమి వస్తాయని. ఓకే, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అయిపోయింది, ఏ జాబ్స్ వచ్చే అవకాశం? అంటే పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అయిపోయింది అంటే మీరు ఏంటి గ్రాడ్యుయేషన్ చేశారా, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశారా పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో? గ్రాడ్యుయేషన్. గ్రాడ్యుయేషన్ అయిపోయింది కాబట్టి వెరీ గుడ్. మీరు ఏం చేయాలంటే సివిల్ సర్వీసెస్ పబ్లిక్ అడ్మిషన్ ఆప్షన్ పెట్టుకొని రాసేయండి. సో సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ రాసి పాస్ అయిపోతే హైగా కలెక్టర్ అయిపోతారు, ఏం ప్రాబ్లం లేదు. ఓకే, వెరీ కూల్ అనమాట. నెక్స్ట్ కాల్ చూద్దాం. హలో హలో, గుడ్ ఈవినింగ్ మేడం. నమస్తే అండి, గుడ్ ఈవినింగ్. చెప్పండి, మీ పేరు? నా పేరు శ్రీకృష్ణ అండి, మీరు రాజమండ్రి నుంచి ఫోన్ చేస్తున్నానండి. ఓకే. మేము బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్నానండి, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్. బీటెక్ సెకండ్ ఇయర్. ఓకే. అవునండి, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్. నేను నా టార్గెట్స్ సివిల్స్ అండి. హలో చెప్పండి, బీటెక్ సెకండ్ ఇయర్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్. చెప్పండి, ఓకే, చెప్పండి. సివిల్ ఇంజనీరింగ్. ఓకే. నేను సివిల్స్ రాసి మంచి స్టాటస్ సర్వీస్ చేయాలనుకుంటున్నానండి. వెరీ గుడ్ అండి, మంచి ఐడియా, మీ ఐడియా బాగుంది, చెప్పండి. అయితే నేను ఇంకా బీటెక్ 3 years ఎంటెక్ 2 years యూస్ పడుతుంది రాసేటప్పటికి. ఈ లోపు నేను హలో చెప్పండి చెప్పండి, వింటున్నారు. ఈ లోపు నేను ఏ విధంగా మెంటల్గా ప్రిపేర్ అవ్వాలండి అని గైడెన్స్. ఓకే, ఇప్పుడు తనది బీటెక్ ఎలక్ట్రికల్ చదువుతున్నారు, సో ఎంటెక్ కూడా చేయాలనుకుంటున్నారు, సో మీన్ వాళ్ళు సివిల్ కూడా రాయాలనుకుంటున్నారు, ఏది బెటర్ చాయిస్? అచ్చా, గ్రాడ్యుయేషన్ తర్వాత పీజీ చేస్తూ సివిల్స్ కూడా రాద్దాం అనుకుంటున్నారు. అంటే మీరు కొద్దిగా కలవాలండి, ఎందుకంటే మీ టార్గెట్ అల్టిమేట్ ఏంటి? సివిల్ సర్వీస్లో సెలెక్ట్ అవుదామన్నా లేకపోతే పీజీ చేద్దామన్నా? పీజీ కోసం 2 years చేసి మళ్ళీ దీనికి వచ్చే బదులు హాయిగా సివిల్స్ ప్రిపేర్ అయిపోయింది, అదే 2 yearsలో ఐఏఎస్ ఏదో ఐపీఎస్ వస్తే అయిపోతుంది కదా, ఇంకా ఆ తర్వాత ఎంటెక్ పీహెచ్డీ అన్ని చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ కాల్ చూద్దాం. హలో హలో మేడం, చెప్పండి. హలో, గుడ్ ఈవినింగ్ అండి, మీ పేరు? గుడ్ ఈవినింగ్ మేడం, నా పేరు మల్లేశ్వరరావు మేడం. చెప్పండి. బీటెక్ అయిపోయింది మేడం. బీటెక్ అయిపోయింది, సివిల్స్ ప్రిపేర్ అవుదాం అనుకుంటున్నాను. ఓకే. బీటెక్లో ఏంటి మీ బ్రాంచ్ ఏంటి? ఎలక్ట్రికల్ మేడం, ట్రిపుల్ ఈ. ఓకే, ట్రిపుల్ ఈ. ఓకే. అయితే మేడం ఏ సబ్జెక్ట్ చూస్ చేసుకోవాలి మేడం, సెలెక్ట్ చేసుకోవాలి?
ఓకే, ఆప్షన్స్ ఏ సెలెక్ట్ చేస్తారు? రైట్ మల్లేష్ గారు, మీరు ఏంటంటే బీటెక్ చేశారు కాబట్టి మీరు ఇంజనీరింగ్ సబ్జెక్ట్ తీసుకోవాలని మీ ఉద్దేశం ఉందా లేదా నాకు క్లారిటీ లేదు. ఫస్ట్ థింగ్, ఇంజనీరింగ్ సబ్జెక్ట్ కానీ తీసుకుంటే దానికోసం కోచింగ్ మెటీరియల్ ఏమీ దొరకదు. ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు క్లియర్ ద సివిల్ సర్వీసెస్. కాబట్టి మీరు ఆర్ట్స్ సబ్జెక్ట్స్ రావాలా. మీరు ఎప్పుడైనా వచ్చి నన్ను పర్సనల్గా కలిస్తే మీరు ఆర్ట్స్ సబ్జెక్ట్లో మీ బ్యాక్గ్రౌండ్ తగ్గట్టు ఏది సూట్ అవుతుందో నేను చెప్తాను, దాన్ని బట్టి మీరు సబ్జెక్ట్ తీసుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. నెక్స్ట్ కాల్ చూద్దాం. హలో 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 అండి, నమస్తే, చెప్పండి మీ పేరు? నమస్కారం మేడం, నా పేరు వెంకటేష్, కర్నూలు డిస్ట్రిక్ట్ రాజోల్ నుంచి మాట్లాడేది. ఓకే, హలో డౌట్ సార్. ఏంటండి? అది నేను 10 నిమిషాల నుంచి మీ ప్రోగ్రామ్ చూస్తున్నాను. నాకు మా అమ్మాయి కూడా బీటెక్ అయ్యింది. మీ ప్రోగ్రామ్ చూస్తా నాకు కూడా ఇంట్రెస్ట్ వచ్చింది సార్, మా అమ్మాయిని సివిల్ చేసేయాలని. వెరీ గుడ్. అందుకే Okay, సార్ మంచి కోచింగ్ ఫీజు స్ట్రక్చర్ ఎంత ఉంటుంది సార్ అక్కడ హైదరాబాద్ వస్తే? ఓకే సార్, హలో మళ్ళీ ఒకసారి చెప్తారా అండి మీ క్వశ్చన్ ఏంటి? కాదు, మా అమ్మాయి బీటెక్ కంప్లీట్ అయిపోయింది. నేను కూడా Okay. సివిల్స్ చేరిపోయాలనుకుంటే కోచింగ్ ఫీ స్ట్రక్చర్ కానీ మన ఎగ్జామ్స్ ఫీ స్ట్రక్చర్ కానీ ఏముంటున్నాయండి? ఎగ్జామినేషన్ ఫీజు ఎంత ఏమి ఉండదండి, 100 రూపాయలు మాత్రమే కట్టాల్సి వస్తుంది యూపీఎస్సీకి. మీరు దానికి ఏమో ఒక స్టాంప్ 100 రూపాయలు తీసుకుంటే సార్, సిఆర్ఎఫ్ స్టాంప్ అని ఒకటి ఉంది, అది 100 రూపాయలు తీసుకుంటే సరిపోతుంది. సివిల్ సర్వీసెస్కి ఎగ్జామినేషన్ ఫీజు అంటే ఉండదు. కోచింగ్ అని జాయిన్ చేస్తే మీకు అక్కడ ఫీజులు ఉంటాయి, అక్కడ కూడా రకరకాలు ఉన్నాయి. మీరు కరస్పాండెన్స్ చేస్తే 4-5 వేల్లోనే అయిపోతుంది. లేదు హైదరాబాద్కి రావాలా, కోచింగ్ తీసుకోవాలా, ప్రొఫెషనల్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వాలంటే కొద్దిగా ఎక్కువ అమౌంట్ అవుతుందండి. దానికి ఏం పెద్ద ప్రాబ్లం ఏం లేదండి, మీరు డిసైడ్ చేసుకొని చెప్పచ్చు. నెక్స్ట్ కాల్ చూద్దాం. హలో నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి మీ పేరు? నా పేరు మరీరాజు మేడం. చెప్పండి, మీరు ఏం అడగదలుచుకున్నారు? మేడం నేను 10th ఇంటర్మీడియట్లో ఇంజనీర్ వొకేషనల్ రేడియన్ టీవీ తీసుకున్నాను మేడం. ఇంటర్మీడియట్ వొకేషనల్? అవును మేడం, అంటే త్రిబుల్ ఈ కాబట్టి విశాఖపట్నం ఫ్రీగా వచ్చింది మేడం. ఇంగ్లీష్ ఒక సబ్జెక్ట్ ఉన్నది, ఆ సబ్జెక్టు ఇప్పుడు 5 సంవత్సరాలు టైం అయిపోయిందంట, రాయలేదు. ఇప్పుడు BA సెకండ్ ఇయర్ చేస్తున్నా మేడం. ఇంటర్మీడియట్ ఏమైనా అవసరం మేడం? సివిల్ సర్వీస్ రాయాలంటే 10th తర్వాత డైరెక్ట్ గ్రాడ్యుయేషన్ కూడా చేసి ఎగ్జామినేషన్ పాస్ అవ్వచ్చు, దానికి ఏం ప్రాబ్లం లేదు. చాలా మంది చేస్తారు కూడా. ఇంటర్మీడియట్ ఉండాల్సిన అవసరం ఏం లేదు. కొందరు ఏం చేస్తారంటే గ్రాడ్యుయేషన్ 10th అయిపోయాక డైరెక్ట్ గ్రాడ్యుయేషన్ ఏదో రీజన్స్ వల్ల మధ్యలో ఆపేసి మళ్ళీ తర్వాత గ్రాడ్యుయేషన్ చేసి ఎగ్జామ్ రాసి పాస్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. దానికి ఏం ప్రాబ్లం లేదు. ఇంటర్మీడియట్ ఉండాల్సిన కంపల్సరీ అంటే ఏం లేదు. ఓకే, నెక్స్ట్ కాల్ చూద్దాం. హలో 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 అండి, నమస్తే, చెప్పండి మీ పేరు? నా పేరు నరేష్ అండి. నరేష్ గారు అడగండి. నేను పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అండ్ ఆంథ్రోపాలజీ ఆప్షన్స్ తీసుకుందాం అనుకుంటున్నాను. ఓకే, అయితే ఆ ఆప్షన్స్ తీసుకుంటే మన ఆథర్స్ ఏవే బుక్స్ రెఫర్ చేయాలో నాకు అంత ఐడియా లేదు. ఓకే, సో నా ఆథర్స్ ఏమైనా ఇన్ఫార్మ్ చేస్తారేమో అని చెప్పి కాల్ చేశాను. చెప్తారండి. ఓకే నరేష్ గారు, మీరు పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఆంథ్రోపాలజీ రైట్ అండి. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ మీరు అవసి మహేశ్వరి, సాధరాశన, ప్రసాద్ మోహిత్ భట్టాచార్య ఇలాంటి బుక్స్ చదువుకుంటే, స్టీఫెన్ రాబిన్సన్ ఇలాంటి బుక్స్ చదివితే మీకు చాలా ఉపయోగపడుతుందండి. మీరు హైదరాబాద్లో కానుంటే మీకు మెటీరియల్ కూడా చాలా ఈజీగా అవైలబుల్ ఉంటుంది. దీంతోపాటు ఈ పర్టికులర్ బుక్స్ ఏ చాప్టర్స్ చదవాలో కూడా మీకు కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేస్తే బెటర్గా ఉంటుంది. అదేవిధంగా ఆంథ్రోపాలజీ కూడా నదీమ్ హస్నైన్ వీళ్ళందరూ ఉన్నారు, కానీ ఆంథ్రోపాలజీ కూడా మెటీరియల్ ఏదైనా స్పెసిఫిక్ ఇన్స్టిట్యూషన్ నుంచి మెటీరియల్ తీసుకుంటే వాళ్ళే ఒక 10-15 బుక్స్ రెఫర్ చేసి దే విల్ మేక్ ద మెటీరియల్. సో అంటే యువర్ జాబ్స్ బికమ్స్ వెరీ ఈజీ, కంఫర్టబుల్గా ఉంటుంది. మీరు చదువుకోవడానికి కూడా కన్వీనియంట్గా ఉంటుంది. వాళ్ళు చాలా సింపుల్గా సిస్టమేటిక్గా చేసి ఇస్తారు. మీ ఏదైనా మెటీరియల్ తీసుకోండి, మీరు అది చాలా బెటర్గా ఉంటుంది. డోంట్ డిపెండ్ అపాన్ బుక్స్, టెక్స్ట్ బుక్స్ మీద ఎక్కువ డిపెండ్ అవ్వకండి మీరు. ఓకే, నెక్స్ట్ కాల్ చూద్దాం. హలో 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 అండి, నమస్తే, చెప్పండి మీ పేరు? హలో, గుడ్ ఈవినింగ్ అండి. నా పేరు రాజేష్ అండి. గుడ్ ఈవినింగ్ రాజేష్ గారు, అడగండి. నేను బీటెక్ ట్రిపుల్ కంప్లీట్ అయిపోయిందండి. ఓకే, అయితే గ్రూప్ 2 రాయాలనుకుంటున్నాను. అయితే గ్రూప్ 2లో అది MRO DEO వానికి మండల్ రెవెన్యూ, డిస్ట్రిక్ట్ రెవెన్యూ ఆఫీసర్, దాని గురించి డీటెయిల్స్ కొంచెం చెప్తారా అండి? ఇక్కడ మన దగ్గర హైదరాబాద్లో ఎక్కడ ఇన్స్టిట్యూట్ ఉంది దాని గురించి? ఓకే, గ్రూప్ ఆదిలాబాద్లో ఎక్కడ ఇన్స్టిట్యూట్ ఉందో నాకు పెద్ద ఐడియా లేదండి. హైదరాబాద్ అంటే చెప్తాను కానీ ఆదిలాబాద్ నాకు పెద్ద ఐడియా లేదు. సో సెకండ్ థింగ్ ఏంటంటే హైదరాబాద్ బోలెడ్ ఇన్స్టిట్యూట్ ఉన్నాయి కదండి. మీకు హైదరాబాద్ అశోక్ నగర్ కదా బోలెడ్ ఇన్స్టిట్యూషన్ ఉంది. హైదరాబాద్ గ్రూప్ 2కి బోలెడ్ ఇన్స్టిట్యూషన్ ప్రాబ్లం లేదు. తెలుగు మీడియం కదా మీకు కావాల్సింది? ఎనీవే తెలుగు మీడియం కోసం హైదరాబాద్ బోలెడ్ ఇన్స్టిట్యూషన్ ఏం ప్రాబ్లం లేదు. గ్రూప్ 2లో కూడా మీరు అనుకున్నట్టు ఈ పోస్టుల కోసం మీరు హ్యాపీగా రాసుకోండి. తెలుగు మీడియం బోలెడ్ ఇన్స్టిట్యూషన్ అసలు ఇన్స్టిట్యూట్ ప్రాబ్లం లేదు హైదరాబాద్లో. అంటే ఫ్రీక్వెన్సీ ఎక్కడెక్కడ ఉండొచ్చు? అశోక్ నగర్కి వెళ్తే మీరు కనీసం ఒక 10 నిమిషాలు దొరుకుతాయి. ఓకే, నెక్స్ట్ కాల్ చూద్దాం. హలో హలో అండి, నమస్తే. హలో
సార్ వనితా టీవీ. అవునండి, వనిత గైడ్ ప్రోగ్రామ్. చెప్పండి మీ పేరు? నా పేరు నరేష్ అండి. నరేష్ గారు అడగండి, మీ డౌట్ ఏంటి? సార్ గుడ్ ఈవినింగ్ సార్ మహేంద్ర గారు. గుడ్ ఈవినింగ్ నరేష్ గారు, చెప్పండి. సార్ నాది బీఎస్సీ ఎంపీసీ అయిపోయిందండి. ఓకే. అయితే నేను సివిల్ సర్వీసెస్ ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నాను. వెరీ గుడ్, మంచిది, చెప్పండి. ఆల్రెడీ గ్రూప్ 2 కోచింగ్ తీసుకొని ఒక అటెంప్ట్ ఇచ్చానండి నేను. సివిల్ అటెంప్ట్ ఇచ్చారా, గ్రూప్ 2 ఇచ్చారా? గ్రూప్ 2 ఒక అటెంప్ట్ ఇచ్చానండి. గ్రూప్ 2 అటెంప్ట్ ఇచ్చారు, వెరీ గుడ్. అంటే రెండు చేస్తుంటారు అందుకని సార్. ఫైన్. అయితే నేను సివిల్ సర్వీసెస్ ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నాను. నా Very good. బ్యాక్గ్రౌండ్కి సంబంధించి ఆప్షన్స్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి? రైట్ అండి. సో మీరు ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవడానికి మీరు హైదరాబాద్లో కానీ ఉంటే నన్ను వచ్చి పర్సనల్ కలవండి. హైదరాబాద్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలంటే పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ కానీ, జోగ్రఫీ కానీ, ఆంథ్రోపాలజీ కానీ, సోషియాలజీ కానీ, తెలుగు లిటరేచర్ ఈ సబ్జెక్ట్లోకి నుంచి ఒక చూస్ చేసుకోవాల్సి వస్తుంది. కాబట్టి మీరు ఎప్పుడు వచ్చి నన్ను పర్సనల్ కలిస్తే మీ బ్యాక్గ్రౌండ్ తగ్గట్టు, మీ టేస్ట్ తగ్గట్టు నేను ఆ పర్టికులర్ సబ్జెక్ట్ మీకు అడ్వైస్ చేస్తాను. ఓకే. అంటే ఇప్పుడు ఈ సివిల్స్లో రిజర్వేషన్స్ ఏమైనా వర్తిస్తాయి, లేకపోతే ఒకవేళ వర్తిస్తే ఎంతవరకు ఉంటాయి? డెఫినెట్గా. యాక్చువల్గా ఏంటంటే రిజర్వేషన్స్ ఉంది, ఓపెన్ కేటగిరీ ఓసీస్ ఉంటుంది, వాళ్ళకి 4 ఛాన్సెస్ మాత్రమే ఉంటుంది. ఓబీసీస్ ఉంటారు, అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అంటారు, వాళ్ళకి 7 ఛాన్సెస్ ఉంటాయి. ఆ తర్వాత యూ హ్యావ్ ద ఎస్సీఎస్టీస్కి, వాళ్ళకి అసలు లిమిటే లేదు. 35 ఇయర్స్ అంటే 21 to 35 ఇయర్స్ వరకు వాళ్ళకి ఎన్నిసార్లు అంటే అన్నిసార్లు రాసుకోవచ్చు, లిమిటే లేదు. సో రిజర్వేషన్స్ ప్లేస్ లాట్ ఆఫ్ ద ప్రోగ్రామ్ దీని లోపల. ఓకే, నెక్స్ట్ కాల్ చూద్దాం. హలో 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 అండి, నమస్తే. టీవీ వాల్యూమ్ కాస్త తగ్గించాలి మీరు. ఓకే అండి. చెప్పండి మీ పేరు? స్వప్న మేడం, నేను హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నాను. స్వప్న గారు చెప్పండి. ఇప్పుడు నేను బీటెక్ ఫైనల్ ఇయర్ చేస్తున్నాను మేడం. ప్రిలిమ్స్ జూన్లో ఉంది కదా అండి? అవునండి, మే 3rd వీక్లో ఉంటుంది. లాస్ట్ డేట్ ఎప్పుడండి అప్లికేషన్కి? ఇది రైట్ అండి. ఇప్పుడు ఈ నవంబర్, డిసెంబర్లో నోటిఫికేషన్ వస్తుంది. నోటిఫికేషన్ వచ్చాక 1 month టైం వాళ్ళు ఇస్తారండి. ఆ 1 month లోపల మీరు అప్లై చేసుకోవాల్సి వస్తుంది. సో మే 3rd వీక్లో ప్రిలిమినరీ ఎగ్జామ్ ఉంటుంది. యూ వెయిట్ ఫర్ ద నోటిఫికేషన్. నవంబర్, డిసెంబర్లో నోటిఫికేషన్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ కాల్ చూద్దాం. హలో హలో. హలో అండి, నమస్తే. నమస్తే. చెప్పండి మీ పేరు? పేరు అశోక్ అండి. అశోక్ గారు అడగండి. నేను బీఎస్సీ సెకండ్ ఇయర్ ఎంపీసీ చేశాను. సివిల్స్ రాస్తా దాని గురించి. ఓన్లీ బీకామ్స్ వాళ్ళు. చెప్పండి. హలో మహేంద్ర గారు, మీరు చెప్పండి. అంటే హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నారు వాళ్ళు. అంటే బీకామ్ చేశారు, సెకండ్ ఇయర్ అయిపోయింది. ఇప్పుడు ఒకవేళ సివిల్స్ రాయాలనుకుంటే ఇట్స్ వాట్ ఇస్ ద ప్రొసీజర్? రైట్. బీకామ్ 3rd ఇయర్ చేయండి. మినిమం గ్రాడ్యుయేషన్ మాత్రం కంపల్సరీ ఉంటుంది కాబట్టి బీకామ్ 3rd ఇయర్ తర్వాత మీరు సివిల్స్కి అప్లై చేసి ఎగ్జామ్ రాసుకోవచ్చు. ఈ లోపల కొద్దిగా జనరల్ నాలెడ్జ్ అన్ని ఇంప్రూవ్ చేసుకోండి. ఎగ్జామ్ 1 year టైం ఉంది కాబట్టి టైం వేస్ట్ అవ్వకుండా కొద్దిగా జనరల్ నాలెడ్జ్ అన్ని ఇంప్రూవ్ చేసుకోండి. దట్ విల్ బి టేకెన్ కేర్. ఆ తర్వాత ఆప్షన్ ఒకటి పర్టికులర్ ఆప్షన్ కూడా స్టార్ట్ ప్రిపేరింగ్ చేస్తారు. ఓకే, ఇప్పుడు చాలా మంది మనకు కాల్ చేస్తున్నారు, బీటెక్ స్టూడెంట్స్ ఎక్కువగా కాల్ చేస్తున్నారు. అయితే ఇప్పుడు అందులో కంప్యూటర్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు ఏది ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవచ్చు? కంప్యూటర్ బ్యాక్గ్రౌండ్ నేను ముందు కూడా